మన భారతదేశంలో అధికంగా సందర్శింపబడే రాజభవనంలో ఈ రాజభవనం ఒకటి. 1897 నుండి 1972 వరకు సుమారు 15 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా నిర్మించారు 24వ మహారాజైన కృష్ణరాజ వడియర్. దీనికి అంబావిలాస్ అని పేరు. దాన్నే ఇప్పుడు Every evening during the Dasara, the Maharaja of Mysore holds court in the palace. Welcome to Mysore Palace, the dazzling jewel of Karnataka. మైసూరు ప్యాలెస్ విజిట్ చేయాలి అనుకుంటే సౌత్ ఎంట్రన్స్ లో మాత్రమే విజిటర్స్ కి విజిట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఇది టికెట్ ప్రైసెస్ ఓన్లీ 10 AM to 5 PM మాత్రమే మెయిన్ బిల్డింగ్ లో అనేది అలౌ చేస్తారు. 5:30 తర్వాత ఎవరికి ఎంట్రీ ఉండదు. ప్యాలెస్ లోకి ఎంటర్ కాగానే మొదట మనకు శ్రీ శ్వేత వరాహ స్వామి ఆలయం అనేది కనిపిస్తుంది. ఈ ఆలయం అనేది ప్రస్తుతానికి క్లోజ్ అయి ఉంది. ఈ రాజభవనం అనేది టోటల్ గా గ్రే గ్రానైట్ తో కట్టారంట. ఈ మైసూరు ప్యాలెస్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు గైడ్ ని కూడా హైర్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన భాషతో. ఈ ప్యాలెస్ లో ఓన్లీ 25% మాత్రమే విజిటర్స్ కి విజిట్ చేయడానికి అలో ఉంటుంది. మిగతా 75% అనేది మైసూరు రాజా ఫ్యామిలీ వాళ్ళైతే ఉంటారంట. ఈ మైసూరు ప్యాలెస్ ని హెన్రీ ఇర్విన్ అనే ఇంగ్లీష్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారంట. ఈ మైసూరు ప్యాలెస్ లో మొత్తంగా 340 రూమ్స్ అనేది ఉంటుందంట. అందులో కారిడార్స్, దర్బార్ హాల్స్, వెపన్ రూమ్స్, లైబ్రరీ, కళ్యాణ మండపం, ప్రైవేట్ బెడ్రూమ్ ఏరియాస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ టోటల్ ప్యాలెస్ అనేది హిందూ, ముస్లిం, రాజ్పుట్, గోతిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో బిల్డ్ చేశారంట. టోటల్ గా ఈ మైసూరు ప్యాలెస్ అనేది 72 ఎకరాస్ 72 ఎకరాస్ తో కన్స్ట్రక్ట్ చేశారంట. ఆ 72 ఏకర్స్ లో 4 ఏకర్స్ తో మెయిన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ ప్యాలెస్ లో పశువుల్ని, ఎలిఫెంట్స్ ని అనేది పెంచుతున్నారు. ఈ ఎలిఫెంట్స్ కి డైలీ స్నానం కూడా చేపిస్తారంట ఇక్కడ. ఈ ఎలిఫెంట్ షెడ్ తర్వాత ఒక హిడెన్ టెంపుల్ కూడా ఉంటుంది. మైసూరు ప్యాలెస్ ని విజిట్ చేసే వాళ్ళు ఓన్లీ మెయిన్ బిల్డింగ్ లోపల విజిట్ చేసి రిటర్న్ అయిపోతున్నారు. సో దాని వలన ఈ సరౌండింగ్స్ లో జనాలు అనే వాళ్ళు ఉండరు. మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, చాలా వరకు బల్బ్స్ అనేది కనిపిస్తుంది. మైసూరు ప్యాలెస్ చుట్టూ అప్రాక్సిమేట్ గా 1 lakh బల్బ్ దాకా ఉంటుందంట. ఎగ్జాక్ట్ 7 o'clock అనేది లైట్స్ అనేది ఆన్ చేస్తారు. ఈ గేట్ అనేది జయ మార్తాండ గేట్. మైసూరు ప్యాలెస్ మెయిన్ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. దీన్ని జయ మార్తాండ గేట్ అంటారంట. మెయిన్ గా దసరా రోజున ఎలిఫెంట్స్ ని, క్యామెల్స్ ని, హార్సెస్ ని ఈ గేట్ ద్వారానే లోపలికి వస్తుందంట. ఇక్కడ నుండి ర్యాలీ కూడా నిర్వహిస్తారంట. మైసూరు ప్యాలెస్ ఎంట్రీ అయ్యేక ముందు మన స్లిప్పర్స్ ని ఫ్రీగా కలెక్ట్ చేసుకుంటారు. ఈ టైల్స్ అనేది సిరమిక్ టైల్స్ అంట. ఇంగ్లాండ్ నుండి ఎక్కడి తెప్పించుకున్నారంట. అక్కడ మనకు కనిపించేది చాముండేశ్వరి అమ్మవారు. పక్కన ఉన్నది పాత బిల్డింగ్. ఈ మైసూరు ప్యాలెస్ కట్టక ముందు ఇంకొక బిల్డింగ్ ఉన్నింది. అది ఒక వెడ్డింగ్ ఫంక్షన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఈ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ ఎలిఫెంట్ అనేది ఒరిజినల్ ఎలిఫెంట్ హెడ్ అంట.
ఆ కాలంలో రాజావారు ఎలిఫెంట్ ని వేటాడి ఆ ఎలిఫెంట్ హెడ్ లోపల ఉన్న ఫ్లెష్ అంతా తీసి కెమికల్ వాష్ తో డైలీ మెయింటైన్ చేస్తున్నారండి. ఈ పెయింటింగ్ అనేది నిజమైన ఈవెంట్ పెయింటింగ్ అంట. బ్లాక్ అండ్ వైట్ ఫోటోని రెఫరెన్స్ గా తీసుకొని 6 మంది పెయింటర్స్ 13 సంవత్సరాల పాటు పెయింట్ చేశారంట. ఇలా మనకు 26 పెయింటింగ్ దాకా కనిపిస్తుంది. ఇది రాయల్ ఫ్యామిలీ వెడ్డింగ్ హాల్ 110 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ పిల్లర్స్ అనేది ఐరన్ తో చేశారంట, రస్ట్ పట్టకుండా ఉండడానికి. ఇది ప్రత్యేకంగా స్కాట్లాండ్ నుండి తెప్పించుకున్నారంట. ఈ డోర్స్ అనేది బర్మా టైక్ లో చేశారంట. ఆ కాలంలో ఆడవాళ్ళందరూ వాళ్ళ పాదాలు కనపడకుండా శారీలు కట్టేవాళ్ళంట. ఈ పెయింటింగ్ అనేది ఫాదర్ ఆఫ్ పెయింటింగ్ అని పిలువబడి రవివర్మ గారు పెయింట్ చేశారంట. ఈ పెయింటింగ్ లో ఉన్నది కృష్ణరాజ వడియర్. ఇవన్నీ గిఫ్ట్ బాక్స్ అంట. ఇంకొక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ వాళ్ళు గిఫ్ట్ గా ఇచ్చారంట. ఈ వెడ్డింగ్ హాల్లోనే ప్రస్తుతం ఉన్న మహారాజుకు కూడా పెళ్లి జరిగిందంట. ఈ పెయింటింగ్ లో ఆ పైన కనిపించేది చాముండి బెట్ట. ఇది చాముండి అమ్మవారి ఊరేగింపు పెయింటింగ్. దసరా రోజున ఇక్కడ పూర్తిగా మట్టి పోసి కుస్తీ పోటీ నిర్వహిస్తారంట. ఇది మహారాణి వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్. ఈయనే 24వ మహారాజు అయిన కృష్ణరాజ వడియర్. ఇది ఆడియన్స్ హాల్ అంట. ఇది మొత్తంగా 42 పిల్లర్స్ అనేది ఉందంట. ఇది దర్బార్ హాల్. ఆ కాలంలో దసరా రోజున పెద్ద పెద్ద అఫీషియల్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళంట. ఇక్కడ పైన అమర్చిన పరదాలన్నీ మహారాజా వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ కోసం అంట. సో ఇక్కడ సెంటర్ లో మహారాజు కూర్చునే వాళ్ళంట. అవుట్ సైడ్ న ఈవెంట్స్ అనేది జరిగేదంట.
ఇక్కడ మనకు మహారాజా సింహాసనం కనిపిస్తుంది. దీనికి మాత్రం 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఫొటోస్ అనేది తీయకూడదు. ఈ డోర్ అనేది టోటల్ గా సిల్వర్ అంట. దసరా రోజున ఏనుగులకు వీటితోనే అలంకరణం చేసేవాళ్ళంట. షార్ప్ 5 o'clock అయితే మెయిన్ బిల్డింగ్ నుండి అవుట్ సైడ్ కి పంపించేస్తారు. ఎగ్జాక్ట్ గా 7 o'clock అనేది లైట్ షో అనేది స్టార్ట్ చేస్తారు.